విధంగా నడవాలంటే మన సహవాసంలో ఉండాలి. మనం ఒకరిని ఒకరము ప్రేమించుకోవాలి. ఎలాగా అంటే క్రీస్తు ప్రేమలో మనము ఒకరి ఏళ్ళ ఒకరము సద్భక్తితోనూ క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించే విధంగాను క్రీస్తుని మన ప్రవర్తనలో కావచ్చు, మన క్రియల్లో కావచ్చు, మన మాటల ద్వారా కావచ్చు, మన చూపులు కావచ్చు, మన నడిచే అన్నిటిలో కూడా మీరు ఏం చేసినా ఆయనకి మహిమ వచ్చేలాగా మీరు ప్రవర్తించాలి అని చెప్పి యోహాను భక్తుడు చెప్తున్నాడు. మీకు కొత్త ఇదే అంటాడు కదా, ఇదే మనకి చూసినట్లయితే మీకు కొత్త ఆజ్ఞను ఇస్తున్నాను. కొత్త ఆజ్ఞ ఏంటి అని అంటే మీరు నిలిచి ఉండండి. దేంట్లో? ప్రేమలో. అదే అంటాడు కదా, నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారు అంటే నా ఆజ్ఞను వాడు వింటాడు. క్రీస్తుని ప్రేమించటం, క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని నమ్మటం అంటే ఆయన మాటను విశ్వసించడం, అంటే ఆయన ఆజ్ఞను క్రియల్లో పెట్టడం. ఆయన్ని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను క్రియల్లో పెట్టడం. ఇదే మనం చూస్తాం కదా, యోహాను సువార్తలో కూడా అదే చెప్తాడండి. ఆయన ప్రేమాస్వరూపి. ఆయన ఏంటంట? ప్రేమాస్వరూపి. ఆయనలో ఏ చంచలత్వము లేదు, ఆయన ప్రేమాస్వరూపి అని చెప్తూ మీరు ప్రేమలో నిలిచిన వారైతే మీరు ఆయన ఆజ్ఞను అనుసరించి వారై ఉంటారని చెప్పి చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాం. మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటున్నాడు. ఒకరినొకరు ప్రేమింపాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటున్నాడు. మనం ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుటయే ప్రేమ. చూసారా, ఆయన ఆజ్ఞలో మీరు మొదటి నుండి విన్న ప్రకారము ప్రేమలో నడుచుకోవాలన్నదే ఆజ్ఞ. అంటే దేవుని వాక్యాన్ని మీరు ప్రేమిస్తున్నారు అంటే, ఆయన ఆజ్ఞను మీరు శిరసాహ వహిస్తున్నారు అని చెప్పి అర్థం అన్నమాట. అలాగే 7వ వచనంలో ఆయన చెప్తాడు మనకి, ఇదే వచనం మనం చూస్తాం కదా. ఆల్రెడీ మనం మొదటి యోహాను పత్రిక మాట్లాడుకున్నప్పుడు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఎవడు ఒప్పుకొనడో వాడే క్రీస్తు విరోధి అని చెప్పి మనము యోహాను మొదటి పత్రికలో మనం చెప్పుకున్నాం కదా. అదే వచనాన్ని ఇక్కడ కూడా ప్రస్తావిస్తాడు. 7వ వచనంలో మనం చూస్తాం. అలాగే యోహాను గారు రాసిన మొదటి పత్రికలోని మనం చూసినట్లు అదే వచనం ఉంటుంది. 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనంలో ఆ మాట ఉంటుంది. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. పరీక్షించాలంటండి. ఏం పరీక్షించాలి? మనకేదైనా ఒక సమస్య ఉంది అని చెప్పి సరే డాక్టర్ గారు చెప్పారు ఇంకో, మొదటగా డాక్టర్ గారు ఏం చేస్తారంటే టెస్టులు రాసేస్తారు. మనం వెళ్ళి ఆ టెస్టులు చేయించుకొని వచ్చిన తర్వాత మనం పరీక్షించబడాలి. మన బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు, యూరిన్ శాంపిల్స్ తీసుకొని వారు పరీక్షించి నిర్ధారణ చేస్తారు, మీకు ఇది ఉంది, మీకు ఇది లేదు. మనం ఎవరినో మనం పరీక్షించడం కదండి, ఎవరినో మనం పరిశీలన చేయడం కాదు, మనమే పరీక్షించుకుంటే మన తీర్పులోకి రాము. అందుకనే అంటే మనం పరీక్షించాలి అంటే మనకి వాక్యము తెలియాలి. వాక్యానుసారంగా నేను చెప్పినా లేకపోతే వేరే సహోదరులు చెప్పినా, సహోదరి మనులు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా, మీరు ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించి తెలుసుకోండి అని చెప్పి యోహాను గారు చెప్తున్నారు. అలాగే అదే విధంగా కూడా చూడండి, అది అక్కడ ఏం రాశారో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. ఎవరైతే ఒప్పుకోరో, క్రీస్తు శరీరధారిగా వచ్చారు, మన పాపాలని ఆయన బ్రాన్ మీద కొట్టివేశారు, ఆయన పాపాకారంతో మనం ఇందాక చదువుకున్నాం కదా రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం, ఆయన తండ్రి తన కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి పాపమునకు ఆయన శరీరం మీద పాప శరీరాకారంతో ఉన్న ఆయనని, అనగా పాప శరీరాకారంతో పంపి పాపానికి ఆయన శరీరం మీద శిక్ష విధించారు. తద్వారా నా పాపాన్ని ఆయన కొట్టివేశారు. కారణము ఆయన పరిశుద్ధాత్మ ద్వారా వచ్చారు. ఆయన కానీ ఆయన మరి ద్వారా పుట్టారు. ఆయన ఏ పాపము చేయలేదు, కానీ
పా అలా వచ్చారు అంతే. అది సాదృశ్యంగా అలా వచ్చి నీ నా పాపాన్ని కొట్టివేయడానికి అని భూమి మీదకి దిగి వచ్చారు. వచ్చిన దేవుడు మరణించారు, మళ్ళీ తిరిగి లేచారు. మహాత్ములుగా కొలవబడిన వాళ్ళు, చెప్పబడిన వాళ్ళు, అనిపించుకున్న వాళ్ళు చనిపోయారు, కానీ వారు తిరిగి లేగలేదు. కానీ యేసుక్రీస్తుకు 3వ దినం ఉంది, అదే పునరుత్థాన దినం. ఆ పునరుత్థాన దినం యేసయ్యకు ఉంది కాబట్టే ఈరోజు క్రైస్తవం ఇంకా సజీవంగా ఉంది. ఆయన పునరుత్థానుడు, ఆయన పరమందున్నాడు, మనం చూస్తున్నాడు. మనం చేసే ప్రతి పనికి మనము రేపొద్దున మనం లెక్కప్ చెప్పాలి అనే సత్యము అనే భయము అది సత్యము అనే భయం మనం కలిగి జీవిస్తే అంత అద్భుతంగా ఉంటుంది. మనము క్రీస్తు రాకడలో క్రీస్తును మనం కలుసుకున్నప్పుడు ఆయన మనం చూసి ఎంతగానో మన సత్యంలో నిలిచిన వారైతే ఆయన సంతోషిస్తాడు. ఇదే వాక్యాన్ని మనం చూసాం కదా, క్రీస్తు విరోధుడై ఉన్నాడు, మేము మీ మధ్య నెరవేర్చిన కార్యమును చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకునుడి. మనము ఈ యోహాను గారు రాసిన 2వ పత్రికను మనము ఏ విధంగా మనము చూడాలి, మనం 2 పార్ట్స్గా చేసినట్లయితే, 2 భాగాలుగా చేసినట్లయితే, మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు మీరు ప్రేమలో, క్రీస్తు ప్రేమలో నడుచుకునుడి, క్రీస్తు సహవాసములో మీరు ఉండండి అని చెప్తున్న వచనాలుగా ఈ 6 వచనాలు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, శుభాలు తెలుపుతూ, అభినందనలు తెలిసి మీరు క్రీస్తులో నిలిచి ఉన్నందుకు నేను ఆనందిస్తున్నానని చెప్పి అభినందనలు చెప్పడం, అలాగే వారిని ప్రేమలో నడుచుకోవాలని వారికి చెప్పడం, ఇవన్నీ మనము ఈ మొదటి వచనం నుంచి 6 వచనాల వరకు మనకి తెలుస్తుంది. మరి 7వ వచనం నుంచి 13వ వచనం వరకు మనకి ఏం తెలియజేస్తుందంటే, మీరు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు విషయమై జాగ్రత్తగా ఉండండి, మీరు వారిని చేర్చుకొనొద్దు, వారు బోధ వల్ల మీరు తప్పిపోయే, క్రీస్తు నుంచి వేరైపోయే అవకాశం ఉంది కనుక మీరు అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి, వారితో మీరు కలుసుకొనొక్కండి, వారికి మీరు శుభము అని చెప్పొద్దు, వారికి షేక్ హ్యాండ్ ఇవ్వద్దు, వారిని చేర్చుకోవద్దు, వారికి దూరంగా ఉండండి, వారిని దూరంగా పెట్టండి. కారణం ఏంటంటే వారు చెడిపోయారు, వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. వారు ఏం చేస్తారంటే, చెడిపోయేవాడు చూడండి, ఇప్పుడు ఒక త్రాగుబోతే ఉన్నాడు, ఒక తిరుగుబోతే ఉన్నాడు, వాడు చెడిపోవడం కాకుండా తన చుట్టూ ఉన్న వారిని కూడా చెడిపేస్తారు. ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే కలిపి చెరిపేస్తారు. వాక్యాన్ని కలిపేసి చెరిపేసి అది ఉన్నదాన్ని లేదాన్ని ఉన్నదాన్ని చెప్పడం వల్ల విశ్వాసులు వారు కూడా తప్పు మార్గంలోకి వెళ్ళిపోయి వారు కూడా నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కనుక, అందుకనే అబద్ధ ప్రవక్త వారు చెప్తున్న వాక్యం దేవుని వాక్యానుసారమైన, వారు చెప్తుంది దేవుని వాక్యానుసారమైనదా ఉందా లేదా అని చెప్పి పరీక్షించండి. తద్వారా మీరు అది దేవుని వాక్యానుసారంగా వ్యతిరేకంగా ఉంటే కనుక మీరు వారికి దూరంగా ఉండండి అని చెప్పి హెచ్చరిస్తున్నట్టుగా మనం ఈ 2వ భాగాన్ని మనం చూస్తాం. అంటే అబద్ధ బోధకులకు మీరు దూరంగా ఉండండి అని చెప్తున్నట్లుగా ఈ 7వ వచనం నుంచి 13వ వచనం వరకు మనకు తెలియజేస్తుంది. అలాగే క్రీస్తు బోధ యందు 9వ వచనం, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. క్రీస్తును మీరు అంగీకరించట్లేదా? క్రీస్తుని మీరు దేవుని కుమారునిగా ఒప్పుకోవట్లేదా? ఇది మతమని, ఇది మత సిద్ధాంతమని, ఇది ఏదంటే వ్యంగ్యంగా వేళాకోళంగా మీరు భావిస్తున్నారా? దేవుని కుమారుడు, క్రీస్తు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనడో వాడే విరోధి, అది వాడు ఎవరు అంటే వాడు క్రీస్తు విరోధి. అదే విషయం చెప్తున్నాడు. క్రీస్తు బోధ ఎందుకు నిలిచి ఉండక దాన్ని విడిచి, ఆయన ఏదైతే చెప్పాడు, నేనే మార్గం అన్నాడు, నేనే సత్యము అన్నాడు, నేనే జీవం అన్నాడు, ఈ మాటను విడిచిపెట్టి, ఆయన చెప్పిన మాటను విడిచిపెట్టి వేరొక మార్గము ఉందని కానీ వేరొక విసులుబాటు మనకు ఉందని చెప్పి వారు ఎక్కడి నుంచో చూపించారండి. బైబిల్లోంచి రిఫరెన్స్ చూపిస్తారు. మనకు ఉన్నారు కదా యెహోవా సాక్షులని కొంతమంది ఉన్నారు. వారు చేసేది అంటే డిఫరెంట్ బోధ అండి. వారు సత్యాన్ని అడ్డతోవకు, సత్యాన్ని అసత్యానికి మార్చి అనేక మందిని పాడు చేస్తున్నట్టు, అనేక మందిని గలిబిలికి లోన్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈరోజు సమాజంలో జరుగుతున్న విషయాలు మనం చూస్తున్నాం. అదే విషయాన్ని అంటాడు, ఆ బోధ యందు నిలిచి ఉండువాడు. ఏ బోధ? క్రీస్తు బోధ.
క్రీస్తు ఏం చెప్పాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాడు, నేనే మధ్యవర్తిని, నేనే పాప విమోచకుడిని, నా యందు వచ్చేవాడిని ఎంత మాత్రము తోసివేయను, నేను నాకు నిత్య జీవాన్ని ఇస్తాను అని చెప్పి క్రీస్తు బోధయందు అదే అంటాడు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని, దేవుణ్ణి, కుమారుణ్ణి అంగీకరించువాడు. ఎవడైనాను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. క్రీస్తు పేరిట కానీ దేవుని మాటల గురించి కానీ చెప్పకుండా వారి స్వలాభానికి కానీ వారి స్వంత ప్రయోజనానికి కానీ వేరొక మార్గాన్ని కానీ వారు ప్రకటించేవారు మీ దగ్గరికి వస్తే వారిని మీ ఇంట్లో కాదు, మీ దగ్గరికి కాదు, మీకు దూరం పెట్టండి. అది మీ ఆత్మీయతకు మేలు, శుభము. కనీసం బాగున్నారా అని కూడా మీరు అడగొద్దు. కారణం ఏంటి అంటే వారు వంచకులు. ఎవరు వంచకులు? క్రీస్తు విరోధులు. వాళ్ళు క్రీస్తుని ఒప్పుకొనకుండా వారు ఒప్పుకున్న క్రైస్తవుల్ని పాడు చేయడానికి వారు వస్తారు. కావున అబద్ధ బోధకులతో, అబద్ధ ప్రవక్తలతో, సత్యమునకు భిన్నమైన కల్పనా కథలు చెప్పే వారి, సత్యమునకు యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా మాట్లాడేవారు కావచ్చు. వారికి మీరు కలుసుకునవద్దు, వారితో మీరు సహవాసం చేయొద్దు. ఏమండి, మంచివాడు చెడ్డవాడితో స్నేహం చేస్తే మంచివాడు చెడ్డవాడు అయిపోతాడంటారా, చెడ్డవాడు మంచివాడు అయిపోతాడంటారా? మీరే చెప్పాలి. మంచివాడు చెడ్డవాడిగా మారిపోయే పరిస్థితే ఉంది. కారణం ఏంటంటే మనిషి స్వభావ సిద్ధంగా చెడుకి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతాడు. ఇతను మంచి చేద్దాం అనుకునే చెడు చేసే అవకాశం 100కి 100% ఎక్కువ ఉంది. అందుకనే దుష్టుల సాంగత్యము మంచి నడవడికను చెరిపేస్తుంది. మన సావాసము, సాంగత్యము దేనితో ఉండాలంటే దేవుని వాక్యముతో, మనం సత్యములో నిలిచి ఉండాలి అని చెప్పి చెప్తున్నాడండి. అలాగే ఏం చెప్పినా ఆ బోధ నిలిచి ఉండువాడు తండ్రిని, కుమారుణ్ణి అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు. అసలు వాడిని దూరం పెట్టేయండి. ఆ రోజు చూసారా, మనకి పేతురు గారు అంత్యోక్య సంఘానికి వెళ్ళినప్పుడు గారడి సీమోను కూడా క్రీస్తుని నమ్మినట్టుగా కనిపిస్తాడు. క్రైస్తవుల్లో ఒకడుగానే కనిపిస్తాడు. కానీ ఆయన ఏమంటారు, పేతురు గారు వస్తే నువ్వు ఈ పరిశుద్ధాత్మ వరం నాకు కూడా డబ్బులు ముందు పెట్టి ఈ పరిశుద్ధాత్మ వరం నాకు ఇవ్వి, నేను కూడా అనేక మందికి నేను అనేక అద్భుతాలు చేస్తాను, అనేక సూచక క్రియలు చేస్తానని చెప్పి పేతురుతో అంటాడు. కారణం ఏంటంటే అప్పుడు ఆయన మారిపోయాడు అని అనుకున్నారు అందరూ. ఎవరు? గారడి సీమోను. కానీ లోపల ఏముందంట? లోపల పాపం పెట్టుకున్నాడు, దుర్వ్యాపారాన్ని పెట్టుకున్నాడు, ధనాపేక్షను పెట్టుకున్నాడు. అనేక మందిని మభ్య పెడదామని చెప్పి పేరును సంపాదిద్దామని, ప్రఖ్యాతను సంపాదిద్దామని ఆ మనసుని పెట్టుకొని పేతురు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను. అప్పుడు పేతురు వాడితో చెప్తాడు, నువ్వు ఘోరమైన దుర్నీతితో నువ్వు కూడుకుని ఉన్నావు. నువ్వు ప్రభువుని క్షమాపణ అడిగేసి ప్రభువుని నువ్వు శిక్షకు పాత్రుడు కాకు అని చెప్పి పేతురు గారు ఆయన ఆ రోజు హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. అందుకనే పైకి క్రైస్తవులుగానే కనపడతారు. ఇన్నర్గా వచ్చే ప్రాబ్లమ్స్ మనము ఫేస్ చేయడం చాలా కష్టం అండి. అవుటర్గా వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఏదైనా ఫేస్ చేయగలం, కానీ ఇంటర్నల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అండి, అది మనము దాన్ని గట్టిగా చెప్పలేము, అలా అని వదిలించుకోలేము. పక్కనే ఉంటారు వాళ్ళు. మనం వారికి దూరంగా పారిపోవాలి, చేర్చుకునవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలినవాడగును. ఏమంటున్నాడు చూసారా? మీరు వారి క్రియల్లో మీరు పాలనలో వాడు అవ్వక్కర్లేదు. మీరు వాళ్ళతో కలుసుకుంటే జస్ట్ శుభము బాగున్నారా అని అడిగితే చాలు, వాడికి నీతి క్రియల్లో మీరు పాలు పొందినట్టే, వాడు దుర్నీతి క్రియల్లో మీరు పాలు పొందినట్టే. జాగ్రత్త. అబద్ధ ప్రవక్తల విషయంలో క్రీస్తుని పెడమార్గాన్ని పెట్టి వారి స్వలాభానికి వారు చేస్తున్న పరిచర్య విషయంలో చాలా జాగ్రత్త. మీరు వారి నుంచి ఆ అబద్ధ బోధకుల నుంచి పారిపోండి అని చెప్తూ ఇంకేమంటాడంటే, అనేక సంగతులు మీకు రాయవలసి ఉండియు సిరాతోనూ కాగితంతోనూ రాయ మనసు లేక మీ సంతోషము పరిపూర్ణమగినట్లు మిమ్మును కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించాను.
నిరీక్షించుచున్నాను. ఏర్పరచబడిన సహోదరి పిల్లలు, సహోదరి పిల్లలు, సంఘస్థులారా, సంఘ దేవుని బిడ్డలారా, మీకు వందనములు చెప్పుచున్నారు. ఏర్పరచబడిన సహోదరి పిల్లలు మీకు వందనములు చెప్పుచున్నారు అని చెప్పి ఈ పత్రికను యోహాను గారు ముగిస్తున్నట్లుగా మనం చూస్తాం. అద్భుతమైన సందేశం అండి. ఈ పత్రిక ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, ఈ పత్రిక ద్వారా మనము దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటి అంటే, మీరు ప్రేమ కలిగి ఉండండి. మీరు దేవుని ప్రేమ కలిగి ఉన్నట్లయితే మీరు సమస్త దుర్నీతి నుండి, సమస్త కల్మషము నుండి, సమస్తమైన దుష్టత్వం నుంచి మీరు వేరు చేయబడతారు. దేవుని వాక్యం మీలో నిలిచినట్లయితే మీరు ఆనందిస్తారు. దేవుని వాక్యమే సత్యము అని చెప్తూ 7వ వచనం నుంచి 13వ వచనం వరకు ఏం చెప్తున్నాడంటే, ఫాల్స్ ప్రాఫిట్స్, అబద్ధ ప్రవక్తల విషయమై సత్యమును చెప్పని వారికి దూరంగా ఉండండి. వారితో సహవాసం చేయొద్దు, వారిని చేర్చుకునొద్దు, వారితో శుభమని చెప్పొద్దు అని చెప్తూ అద్భుతంగా ఈ పత్రికను రాసి ముగించినట్లుగా మనము చూస్తాం. మనము క్రీస్తుతో నడిచిన వారమైతే సత్య ప్రేమను యందు మనము నిలిచి ఉంటాము. ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. యోహాను గారు రాసిన పత్రిక ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నారు? మనము ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరితో ఒకరి సత్సంబంధం కలిగి ఉండాలి, ఒకరి సుఖ దుఃఖాల్లో మనము పాలిన వారమై ఉండాలి అని చెప్పి, ప్రేమలో వేరుపారి వృద్ధి పొందాలని చెప్పి యోహాను గారు చెప్తూ ఈ పత్రికను ముగించారు. ప్రియమైన వారలారా, మనం కూడా ఆ క్రీస్తు మార్గాల్లో నడిస్తే ఇహలోకంలో సంతోషము, పరలోకములో నిత్యజీవమును సదాకాలం మనం పొందుకుంటాం. మెట్టుకు ఈ సమయంలో ఈ పత్రికను ముగిస్తూ మరొక పత్రిక అయిన యోహాను రాసిన 3వ పత్రికను రాబోయే రోజుల్లో మనము ధ్యానించుకుందాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆ తర్వాత యూదా పత్రికను ధ్యానించుకుందాం. ఆ తర్వాత ప్రకటన గ్రంథము మనము ధ్యానించుకోవాలి. అంటే ప్రకటన గ్రంథము చాలా ఎక్కువ రోజులు పడుతుంది. అంటే ఒక్కొక్క అధ్యాయాన్ని కావచ్చు, లేదా కొన్ని అధ్యాయాలు కావచ్చు, అది క్షుణ్ణంగా వివరించుకుంటూ వెళ్లాల్సిన పత్రిక అది ఒక గ్రంథం. అది ప్రకటన ప్రత్యక్షత దర్శన గ్రంథం కనుక మనం ఆ పత్రికను క్షుణ్ణంగా పరిశీలించాలి. కనుక మనకు కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. ఆ తర్వాత మనము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను గారు రాసిన యోహాను సువార్త, అలాగే అపోస్తుల కార్యాలు, ఇవి కూడా మనము ధ్యానిద్దాం. అలాగే అపోస్తులైన పౌలు మొదటి ప్రయాణము, 2వ ప్రయాణం, 3వ ప్రయాణము, అలాగే రోమా ప్రయాణము, ఆ తర్వాత రోమా ప్రయాణం తర్వాత రోమా ప్రయాణం మొదటి చెర, 2వ చెర అనంతరము పౌలు గారి ఆఖరి దినాలు కూడా మనం మాట్లాడుకొని ఈ నూతన నిబంధనను మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాం. మీరందరూ కూడా నా గురించి ప్రార్థించండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇవన్నీ కూడా వివరించడానికి దేవుని ఆత్మ నాకు తోడై నడిపించలాగిన మీ అందరూ ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. మిమ్మల్ని వినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మెట్టుకు నా గురించి అందరూ కూడా ప్రార్థించండి. సేవా పరిచర్యలో ముందుకెళ్ళడానికి దేవుడు తన మహాకృప కనికరము అనుగ్రహించలాగిన, నడిపించలాగిన మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. తద్వారా ఈ దీన సేవకుడు ప్రోత్సహించబడతాడు. ఈ దీన సేవకుడు దేవుని కోసం పరిగెట్టగలుగుతాడు. అలాగే నా పరిచర్య గురించి పర్సనల్గా ఎవాంజలిజంలో నేను ఉన్నాను కనుక అనేక అన్యులకి క్రీస్తు సువార్తను ప్రకటించేవాడిగా దేవుడు నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ పరిచర్య నిమిత్తం మీకు ప్రేరేపించబడిన వారు సహాయమును, ప్రోత్సాహాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళాలని షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ రాయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తద్వారా సువార్త అనేక మందికి వెళ్తుంది. తద్వారా ఈ దీన సేవకుడు ప్రోత్సాహం మీరు అందించిన వారిగా ఉంటారు. అందును బట్టి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చక్కని వాక్యం ప్రభువా, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు మేము ఈ నూతన నిబంధనలోంచి మేము నేర్చుకున్నాం ప్రభువా. నాయన నీ వాక్యము సత్యము వెలుగై ఉన్నది కనుక ఆ సత్యము, వెలుగు, ప్రేమ మాలో నివసించడానికి సహాయం దయచేయమని నాయన విన్న వాక్యమును హృదయంలో పెట్టుకుని మేము క్రీస్తు మార్గంలోనే నడవాలి, అబద్ధ బోధకు దూరంగా ఉండాలని విషయాన్ని గ్రహించుకొని క్రీస్తు మార్గంలోని ప్రేమలోని సమాధానం వెంటాడలో ప్రేమలోని సమాధానంలోని వెంటాడడానికి సహాయం దయచేయండి.
నీ కృపలో భద్రపరిచి రాబోయే రోజులు అనేక మందికి దీవెనకరంగా మారులాగా సహాయం దయచేయమని, నీ కృపలో వర్ధిల్లంబ చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువైన తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సాహసము మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీ సేవా పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.